పిచ్చి పలు రకాలని ఊరికనే అనలేదు. అవునుల్లా ఈ మధ్య రోజుకి జనాలకి రీల్స్ పిచ్చి అంటు వ్యాధి కన్నా ఎక్కువ పెరిగిందుల్లా. గా పిచ్చితోనే ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అని ఆలోచన చేయకుండా ఇగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అవునోళ్ళ జనాలకు రోజు రోజుకి రీల్స్ పిచ్చి వీడియోల పిచ్చి మస్తుగా పెరిగిపోతున్నది. సోషల్ మీడియా ఫేమస్ అయ్యటానికి అని చెప్పి అడ్డమైన పనులను చేసి రోజు రోజుకి మరింత దిగజారిపోతున్నారు జనాలు. గా పిచ్చి పనులతోటి ఎక్కడున్న మనగినే గింతనన్న ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఓసారి అటు చూడుర్రి, అనటానికి మాటలు వస్తలేవు. ఆదాయం అయిపోయింది కానీ గామె చేసే పనులు చూసిర్రా. షంటి బిడ్డకు తల్లి అంటే ఎట్లుండాలి, కానీ గామె చేసే పనేంది ఒక సంఖ్యల చిన్న పిల్లని పెట్టుకొని ఇంకో చేయిలో సిగరెట్ తాగకుండా రీల్స్ చేస్తున్నది. ఇక గీమె ఏమనాలో మీరే చెప్పండి. నువ్వు ఆ సిగరెట్ మానలేకపోతే చేతులున్న చిన్న పిల్లగాని దించి తాగు, కానీ సంకల గట్ల చిన్న పిల్లలు ఉన్నప్పుడు అట్లా చేస్తే ఆ పిల్లగాళ్ళు ఏం కావాలి? అగో ఇప్పటికో దిక్కు ఆ పిల్లగాడు ఆ సిగరెట్ పోగా అంత ముక్కులకు పరిశాన్ అవుతుండు. చదువుకుంటే ఏం లాభం? తెలివి ఉండదా? ఇంత వయసు వచ్చిన సుత బిడ్డను గట్ల ఆగం చేస్తారా మీ పిచ్చి పనులతోని అని డాక్టర్లు ఇది చూసిన జనాలు మస్తుగా తిడుతున్నారు. అంతే కదా నోళ్ళ మళ్ళా పొగ తాగడం పానాలకు అసలు మంచిది కాదు. తాగటోని కాదు పక్కపోటు ఉన్నోళ్ళకి సుత డేంజర్ అంటుంటే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సిన చంటి బిడ్డలతో ఎట్లుండాలి? అయినా సుత కొంతమంది సోషల్ మీడియాలో ముసుగుల పడి ఏడున్నామని సోయి లేకుండా ఇట్లా అడ్డమైన పిచ్చి పనులను చేస్తున్నారు.